హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు జేఎం వ్లాగ్స్. నేను మూడో వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల రెండో వారం చేసుకోలేకపోయాను, అందుకనే మూడో వారం చేసుకుంటున్నాను. ఈరోజు నా వరలక్ష్మి వ్రతం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా లేచిన వెంటనే ఇల్లది తుడుచుకుని బయట కూడా ఊడ్చుకున్న తర్వాత ముగ్గు వేసుకుని స్నానం చేసి వచ్చానండి. వెంటనే ప్రసాదాల దగ్గరికే వచ్చేసాను. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే కానీ నాకు త్వరగా అవ్వవు, అందుకనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరి హెల్ప్ లేకుండా నేనైతే పూజ చేసుకుంటున్నాను, అందుకోసం అనమాట. నేను ముందు రోజే చాలా వరకు ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ప్రసాదాల కోసం పప్పు నానబెట్టుకున్నాను. అన్నింటికి విడివిడిగా నానబెట్టాను. ఒక 2 డేస్కి సరిపడా పప్పు అంటే ఇడ్లీ కోసం కూడా ఈరోజే రుబ్బేశాను. మళ్ళీ గ్రైండర్ క్లీనింగ్ అవి ఉంటాయి ఎందుకని చెప్పి ముందుగా బూరెలకి రుబ్బాను. తర్వాత ఒక పక్క అయితే గ్రైండర్ ఆన్ చేసిన వెంటనే పరమాన్నం చేసుకోవడం కోసం గిన్నెను పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను పూజల టైంలో ప్రసాదాల కోసం విడిగా కొన్ని పాత్రలు అయితే పెట్టుకుంటాను. వాటిని యూజ్ చేస్తానన్నమాట. ఆ తర్వాత స్టవ్కి కూడా బొట్టు పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేశానండి. మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. నాతో పాటు నిద్ర లేచి మా వారు కూడా తలస్నానం చేశారు. నాకు హెల్ప్ చేద్దామని చెప్పి చాలా హెల్ప్ చేశారండి. పిల్లలు లేవలేదు, ఎందుకంటే వాళ్ళు లేస్తే అస్సలు పని అవ్వదు. వాళ్ళని ఈరోజు స్కూల్కి పంపించడం లేదు. వాళ్ళని స్కూల్కి పంపిస్తే క్యారేజ్ పెట్టాలి, నాకు ఇంకా డబుల్ పని అవుతుందండి. అందుకని వాళ్ళని స్కూల్ మానిపించేస్తున్నాము. నేను పూజకు సంబంధించిన సామాగ్రి కాకుండా ప్రసాదాల కోసం కావాల్సినవి కూడా నేను ఇంట్లోవి యూస్ చేయనండి. అప్పటికప్పుడు తెచ్చుకుంటాను. అంటే పూజకు ముందు రోజు నైట్ అయితే తెచ్చుకుంటాను. ఎందుకంటే మనకి లేడీస్కి పీరియడ్స్ టైంలో అవి అన్నీ టచ్ చేస్తూ ఉంటాం కదా. అంటే మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే ఓకే, ఎవరి హెల్ప్ లేకపోతే ఇలా చేసుకోవాలి. అంటే ఎవరికి నేను చెప్పట్లేదు, నా ఒపీనియన్, నా పర్సనల్గా నా ఒపీనియన్ అండి ఇది. నేను ఎలా చేసుకుంటానో మాత్రమే మీతో చెప్తున్నానండి. నేనైతే ఒక నెలకు సరిపడగా నేను గ్రాసరీ అంతా తెచ్చుకుంటాను. కానీ పూజకి మనకి ఎక్కువేమీ అవ్వవు కదండి. ఒక 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, ఒక పావు కేజీ, ఒక అర కేజీ, అంతకన్నా ఎక్కువైతే ఏం తెచ్చుకోను నేను. అవి మాత్రమే అంతే తెచ్చుకుంటానండి. బూరెలు చేస్తున్నానండి. బూరెలు ఒక 21 పెడతానండి అమ్మవారికి. అంత మాత్రమే చేసుకున్నాను అనమాట. ఎక్కువేం చేయలేదు. కొంచెం పిండి మిగిలిపోతే దాంతో పొంగి బూరెలు అయితే వేసాను. 2 మిక్స్ చేసేసాను, 2 కలిపేసానండి. పొంగి బూరెలు అంటే కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి పర్వాలేదు. గారెలు, అలాగే పరమాన్నం అనమాట. పులిహోర కూడా అయిపోయింది. అదైతే అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను, అందువల్ల చూపించలేదు. ఆ తర్వాత నాకు వంటలు పూర్తయ్యేసరికి 9:30 అయింది. 9:30 అయిందండి. నేను పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అమ్మవారికి శారీ కట్టాలని చెప్పేసి వెళ్ళాను. అమ్మవారి దగ్గర డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట. రాత్రి కొంచెం వీలైనంత మట్టికి బ్యాక్ సైడ్ కొంచెం డెకరేషన్స్ అవి చేసేసుకొని పెట్టుకున్నానండి. అందువల్లే కొంచెం నాకు టైం కలిసి వచ్చింది. ఇప్పుడు అమ్మవారికి అయితే శారీ కట్టాలి, అమ్మవారిని తయారు చేయాలి. ఈ వీడియో మా పాప తీస్తుంది. ఈరోజు మా పిల్లలు చాలా మంచోళ్ళు అయిపోయారు. ఎప్పుడు చాలా అల్లరి చేసే మోక్షిత్ కూడా చాలా కామ్ అయిపోయాడండి. హెల్ప్ కూడా చేశారు, చాలా హెల్ప్ చేశారు. నేను పూజకి అన్నీ సర్దుకునేసరికి నాకు 10:40 అయింది. 12 అవ్వకుండానే పూజ చేసుకోవాలి కాబట్టి నేను ఆ తర్వాత వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు. నేను సరిగా రెడీ కూడా అవ్వలేదు. ముందు పూజ ముఖ్యం అని చెప్పి పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ముందుగా అమ్మవారి దగ్గర దీపం పెట్టి పూజ అయితే మొదలుపెట్టాను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసి కథ చదువుకున్నాము. కథ అయితే చాలా శ్రద్ధగా విన్నారండి మా పిల్లలు. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి పూజ ముగించాను. ఆ తర్వాత నేను పిల్లలకి భోజనాలు అవి పెట్టాను.
అలాగే మేము కూడా భోంచేసాము. ముందుగా అయితే మాకు తెలిసిన వాళ్ళకి ప్రసాదాలు కూడా ఇచ్చాము. మేము పూజ పూర్తయిపోయిన వెంటనే ఇంక నేనైతే వీడియోస్ అయితే తీయలేదండి, షూట్ చేయలేదు. ఎందుకంటే ఈవినింగ్కి మేము టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలని చెప్పి నేను ఇంకా ఈ వీడియోస్ ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి రాజమండ్రిలో ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రాజమండ్రిలో ఉన్న వాళ్ళు అయితే అందరికీ తెలిసి ఉంటుంది. ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళు కూడా, అందరు దేవుళ్ళు కూడా ఉంటారు. మనం ఏ ఏ అంటే ఏ పండగకి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఆ టెంపుల్కి వెళ్తే చాలు, అందుకంటే అందరినీ దర్శించుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. మీకు కూడా చూపిస్తాను చూడండి. మేము ఇలాంటి పండగలప్పుడే కాదండి, నార్మల్గా మండే సాటర్డే ఆ టైంలో కూడా, అంటే ఇంట్లో ఆల్రెడీ పూజ చేసుకొని ఉంటాం కాబట్టి ఆ రోజు ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకుని వస్తాము. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మీకు ఈ టెంపుల్ గురించి పూర్తిగా ఒక వీడియో చేసి పెడతానండి, మీకు కావాలంటే చూడండి. కాసేపు ఇక్కడ కూర్చొని ప్రసాదం తింటున్నాము. గుళ్ళో ప్రసాదం పెట్టారు, కూర్చొని తింటున్నాం అనమాట. అన్నవరం ప్రసాదంలా ఉందండి, చాలా టేస్ట్గా అనిపించింది. కానీ చాలా స్వీట్ ఎక్కువ ఉందన్నమాట. మా మోక్ష అస్సలు తిన్నన్నాడు, అంత హెవీ స్వీట్ తింటాడు. అయితే వాడికి పులిహోర ఇస్తున్నారు, పులిహోర కావాలి అన్నాడు. ఇంట్లో పులిహోర చేశాను కదరా అంటే, అది నాకు వద్దు, నాకు ఇక్కడ పులిహోరే కావాలని గోల చేశాడు. అప్పుడు వాళ్ళ డాడీ